అప్పట్లో టాలీవుడ్ డైరెక్టర్ సినిమా కథల విషయంలో చాలామంది దర్శకులు హాలీవుడ్ చిత్రాలపైనే ఆధారపడతారని సంచలన ఆరోపణలు చేశారు. హాలీవుడ్ సినిమాలు చూసే చాలామంది తెలుగు దర్శకులు సినిమాలు తీస్తారని, సీన్ టు సీన్ దించేసే దర్శకులు చాలామంది ఉన్నారని ఆరోపించారు. మేకింగ్ విషయంలో కూడా చాలామంది ఇదే విధానంలో ముందుకెళ్తారని, వాళ్ళకంటూ సొంత కథలంటూ ఏవి ఉండవని అన్నారు. ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్ ఉందన్నారు. ఇప్పుడు మీడియా పెరగడం, సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతోనే అసలు బండారాలు బయటపడుతున్నాయని, ఇదేం పెద్ద విషయం కాదన్నట్లే ఆయన మాట్లాడారు. మనోళ్ళు హాలీవుడ్, బాలీవుడ్ నుంచి కాపీ కొడుతుంటారు, ఇంకొందరు ఇతర భాషల నుంచి లిఫ్ట్ చేస్తుంటున్నారు అన్నారు ఆయన. తాజాగా బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కూడా ఇండస్ట్రీలో తాను చూసిన పరిస్థితులు, అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. బాలీవుడ్ కాపీ కొట్టడం అన్నది మొదట్లోనే నేను చూశాను. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సినిమా తీయాలనుకుంటున్నాను అనే విషయాన్ని చెబితే, మీకో దుమ్ము పట్టిన క్యాసెట్ చేతిలో పెట్టి, నువ్వు ఈ సినిమా చూడు, నేను మరో సినిమా చూస్తాను, రెండు కలిపి సినిమా తీద్దాం అని సలహా ఇచ్చేవారు. ఒకప్పుడు సినిమా తీసే విధానం అంతా ఇలాగే ఉండేది. అయితే ఇండియాలోకి హాలీవుడ్ స్టూడియోలు ప్రవేశించడంతో ఆ వేగానికి కళ్ళెం పడింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టాలంటే వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ తీసుకోవాలి. అందుకోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలి, లేకపోతే రైట్స్ రావు. ఇంత ఖర్చు పెట్టి తీసిన తర్వాత సినిమా పోతే నిర్మాత గోల గోల పెడతాడు. ఇదంతా ఎందుకని ఇప్పుడు చాలామంది దర్శకులు ఆలోచించి కథలు రాయడం, సినిమాలు తీయడం మొదలుపెట్టారు. లేకపోతే మన వారంతా ఇంకా హాలీవుడ్ మీద ఆధారపడే సినిమాలు తీసేవారు అని అన్నారు. దీంతో ఇప్పటి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.